ఎన్డీఏ సమావేశంలో ఏం జరిగింది? మోదీ సర్కార్ అజెండా ఏంటి? కీలక విషయాలను సమావేశంలో ప్రస్తావించారా? మోదీ అజెండాపై ఎన్డీఏలోని మిగతా పార్టీలు ఏమంటున్నాయి? చర్చ జరిగిన 3 అంశాలేంటి? మళ్లీ ఎన్డీఏ కన్వీనర్గా సీఎం చంద్రబాబును నియమించాలని భావిస్తున్నారా అంటే అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. కేంద్రంలో మోదీ సర్కారు 3వ అధికారంలోకి వచ్చింది. కేవలం 100 రోజుల్లో తొలి ఎన్డీఏ సమావేశం జరిగింది. చండీగఢ్ వేదికగా జరిగిన ఈ సమావేశానికి ఎన్డీఏలోని పార్టీల అధినేతలు హాజరయ్యారు. రానున్న 5 ఏళ్లలో బీజేపీ తన అజెండాను బయటపెట్టినట్టు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇంతకీ ఆ అజెండా ఏంటి? రాబోయే 5 ఏళ్లలో ఏ అంశాలు ముందుకు తీసుకెళ్లాలని భావిస్తుందో బీజేపీ వాటిని సమావేశంలో పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. ఆయా సమస్యలను అధిగమించాలంటే ఎన్డీఏ కన్వీనర్ ఉండాలని కొందరు నేతలు సూచించారట. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు పేరు తెరపైకొచ్చినట్టు తెలుస్తోంది. ఎన్డీఏ 3.0లో బీజేపీకి మెజారిటీ తక్కువగా ఉండడం ఒకటైతే అనేక కీలకమైన బిల్లులున్నాయి. బీజేపీ తీసుకొచ్చిన అజెండాలో 1 నేషన్ 1 ఎలక్షన్, జనగణన, కామన్ సివిల్ కోడ్ బిల్లులు తెచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్లుకు 3 రాజ్యాంగ సవరణలు అవసరమన్నది కొందరి నేతల మాట. దీనికి తోడు మరో 15 సవరణలు చేయాల్సి ఉందట. అలాగే రాష్ట్రాలు దాదాపు 70% అంగీకరించాల్సి ఉంటుంది. దీని నుంచి గట్టెక్కాలంటే లోక్సభ, రాజ్యసభల్లో బిల్లు పాస్ కావాలి. రాష్ట్రాలను ఒప్పించడం బీజేపీకి కత్తి మీద సాముగా మారింది. ఈ నేపథ్యంలో ఆయా బిల్లులు పాస్ కావాలంటే అన్ని పార్టీలను కలుపుకుపోయే నేత అవసరమని భావించిందట ఎన్డీఏ. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు పేరు వెలుగులోకి వచ్చిందని అంటున్నారు. బిల్లులకు మద్దతు విషయంలో సంప్రదింపులు సమన్వయం చేసేందుకు ఆయనైతే బెటర్ అని భావిస్తున్నారట కమల్నాథులు. గతంలో సీఎం చంద్రబాబు ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నప్పుడు వాజ్పేయి సర్కార్ 5 ఏళ్లు సక్సెస్గా నడిపారు. కొన్ని బిల్లుల విషయంలో డీఎంకే లాంటి పార్టీలను సైతం ఆనాడు ఆయన ఒప్పించిన విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. దీనికి తోడు జనగణనను చాలా పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. కామన్ సివిల్ కోడ్ వ్యవహారం బీజేపీకి సమస్యగా మారింది. ఈ 3 బిల్లులు ఆమోదం పొందాలంటే ఎన్డీఏ కార్యాచరణ ఉండాలని భావిస్తున్నారట. సందర్భాన్ని బట్టి సీఎం చంద్రబాబును కన్వీనర్గా ప్రకటించే అవకాశం ఉందంటూ ఢిల్లీ పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.